యారీము నుండి వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్యదేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేదుకు యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చుచూ వచ్చాడు. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడిరి. అందరం కూడా చదువుకుందాము. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. 10 కూడా చదివితే విజయం. 10 కూడా అందరూ చదువుదాము. సమూయేలు దహన బలి అర్పించుచూ ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. మనము చదువుకున్న ఈ భాగం అందరికీ కూడా తెలిసిందే. తర్వాత ఇంతకు ముందు కూడా మనము విని ఉండవచ్చును. అయితే ప్రభు కొన్ని తలంపులు ఇందులో నుండి మళ్ళీ చూసుకొని అట్లు మనం ప్రార్థనలో కొనసాగుతాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ప్రతిష్ఠింపబడిన లేవీయుడు వీరు కొండయందు నివాసము చేస్తున్నటువంటి వారు. ఈ లేవీయుని ఇంట దేవుని మందసం ఉంటూ వచ్చింది. దేవుని మందసము ఎక్కడ ఉంటే అక్కడ క్షేమం, దేవుని మందసము ఎక్కడ ఉంటే అక్కడ రక్షణ, దేవుని మందసము ఎక్కడ ఉంటే అక్కడ వారికి బలం, దేవుని మందసము ఎక్కడుంటే అక్కడ వారికి ఎంతో సంతోషం. మరి ఇక్కడ దేవుని మందసం ఉంది. ఎన్ని సంవత్సరాలని రాయబడింది కింద 2వ వచనములో? 20 సంవత్సరములైంది. మరి 20 సంవత్సరముల నుండి అమ్మ బయట ఉండే వాళ్ళకి వినిపిస్తుంది కదా, 20 సంవత్సరముల నుండి కూడా మందసము ఉంటే వారిలో దేవుని కొరకైన ఆశ లేదు. కింద వ్రాయబడింది, మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా రక్షణ పొందిన వాళ్ళు, యేసు ప్రభు తెలుసు, దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, మందిరం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు, అసలు క్రైస్తవ విశ్వాస జీవితమే తెలుసు. కానీ అనుసరించలేని తప్పుడు జీవితం కాదా? పోయిన సంవత్సరం ఇదే 31వ తారీఖున అంటే 2024 సంవత్సరమును ఒప్పుకున్నాము. 2023 సంవత్సరము
డిసెంబర్ 31 ఒప్పుకుంటే వస్తాం. ఒప్పుకుంటూనే వస్తాము, తప్పుకుంటాము, కప్పుకుంటాము. చాలా పర్యాయములు మనం అందరం చేసే పనే ఇది. కాబట్టి నిజమైన జీవితంలో మనం ఏదైతే ఒప్పుకొని ఉన్నామో, పౌలు భక్తుడు నిశ్చలముగా చేపట్టిన ఎడలనే, తుదమట్టుకు చేపట్టిన ఎడలనే, చివరిదాకా ఏదైతే ఒప్పుకుంటూ ఉన్నామో, ఒప్పుకొనిన దానిని ఒప్పుకోవటం పెద్ద పనిగా ఇప్పుడు కనబడడం లేదు. ఒప్పుకొనిన దానిలో జీవించటం పెద్ద పని. వీళ్ళు దేవుణ్ణి అనుసరించడానికే బాధపడుతూ ఉన్నారు, దేవుని వెంబడించడానికి బాధపడుతూ ఉన్నారు, దేవుణ్ణి సేవించడానికి బాధపడుతూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని తీసుకొని ఆ ప్రకారంగా నడవటానికి బాధపడుతున్నారు. దేవుని మందసం 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 41వ వచనం ప్రకారం బలమునకు ఆధారమైన మందసం. మన దేవుడు బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవనికి తెలియను. కీర్తనల గ్రంథం 132వ కీర్తన 8వ వచనం బల సూచకమైనటువంటి మందసం. ఒక వ్యక్తి వాక్యం ఉంది కాబట్టి ఆ మందసంలో దేవుని వాక్యము ఉన్నది కనుక ఆ వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ మందసం బలసూచకమైన మందసం అని రాయబడింది. నిర్గమాకాండము 30వ అధ్యాయం 26వ వచనములో ఇది సాక్ష్యపు మందసం, అందరికీ కనబడాల. సాక్ష్యపు మందసం బయటికి కనపరిచేది, బయటికి తెలియపరిచేది సాక్ష్యపు మందిరము. ఆ దినాల్లో సాక్ష్యపు గుడారము అన్నారు, ఇప్పుడు సాక్ష్యపు మందిరం. ఇది శిథిలమైన గుడారం, మన దేహము శిథిలమైన గుడారము, శిథిలం అయిపోయే గుడారము. ఇది సాక్ష్యపు మందిరం. అప్పుడు సాక్ష్యపు గుడారం ఉండేది. గర్భగుడిలో దేవుని యొక్క మందసం ఉండేది. గర్భాలయములో, ఆ దేవుని గర్భాలయములో ఎవరు కూడా ప్రవేశించటానికి వీలు లేదు. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడైన వ్యక్తి అందులో ప్రవేశించి తన కొరకును ప్రజల కొరకును బలులు అర్పించటానికి, తన కొరకు ప్రజల కొరకు పాప పరిహారము నిమిత్తము అందులో ప్రవేశించేటువంటి స్థలం అది. ఒకవేళ ఈ వ్యక్తి అనగా ఇక్కడ లోపలికి ప్రవేశించే వ్యక్తి, ఇప్పుడు ఇక్కడ బోధిస్తున్నామే, అప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి బలులు అర్పించే వ్యక్తి కానీ సరిగా లేకపోతే అక్కడే కాలిపోతాడు, చచ్చిపోతాడు. మళ్ళీ ఆ మనిషిని తీసుకొని రావడానికి ఏ మనుషుడు కూడా వెళ్ళకూడదు. వెళుతూ ఉండగానే పొడుగాటి తాడు కట్టుకొని బయటకు వదిలేసింటాడు. ఆ వ్యక్తిని తాడుతో లాక్కొని పోవాలా. అంటే కల్మషముతో కూడిన ఏ వ్యక్తి కూడా అందులోనికి అడుగు పెట్టటానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. ప్రభువు అన్నాడు, ఒక్క క్షణమైనను అన్యుడు నా అంతర్మందిరమును చూడటానికి వీలు లేదని రాశాడు. అంత మహాపరిశుద్ధుడు, అంత మహాపరిశుద్ధుడైన దేవుని నీవు నేను కలిగి ఉన్నాం. ఇంతటి మహాపరిశుద్ధుడైన దేవుని యొక్క మందసం సాక్ష్యపు మందసం. తర్వాత నిర్గమాకాండము 25వ అధ్యాయం 22వ వచనం ఒకరు చదవండి. ఇది దేవుడు, నిర్గమాకాండము 25వ అధ్యాయం 22వ వచనం, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనములు గల మనుషుడితో కలిసే స్థలం. దేవుడు మనుషునితో మాట్లాడే స్థలం. దేవుడు మనుషులకు ఏమి చేయాలని ఆజ్ఞాపించే స్థలం. అదే మందసం. నిర్గమాకాండము 29వ అధ్యాయం 42వ వచనం. నిర్గమాకాండము 29:42లో ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును, అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును.
అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. కాబట్టి ఈ స్థలంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధపరచబడే స్థలం. ఇప్పుడు చెప్పండి, మందసము బలమునకు ఆధారమైన మందసము కీర్తన 132:8 ప్రకారము బలసూచకమైన మందసం. ఈ మందసము మనం చదువుకుంటూ వచ్చాము. నిర్గమ 30:26 సాక్ష్యపు మందసం. తర్వాత నిర్గమాకాండం 25:22 మనుషుణ్ణి దేవుడు కలుసుకునే స్థలం మందసం. ఇక్కడ మనుషునితో దేవుడు మాట్లాడే స్థలం ఈ మందసం. నీతో నాతో ఎన్ని పర్యాయములు మాట్లాడుతూ వచ్చాడు. మనం ఎంత బలహీనులముగా ఉన్నా, భక్తిహీనులముగా ఉన్నా, శక్తిహీనులముగా ఉన్నా, దేవునికి ప్రతిష్ఠింపబడిన అబీనాదాబు ఏ రీతిగా అయితే, అబీనాదాబా యెహోనాదాబా? ఈ అబీనాదాబు లాగా ప్రతిష్ఠింపబడిన వారం అయినప్పటికీ కూడా ఎన్ని పర్యాయములు నీతో నాతో మాట్లాడుతూ వచ్చినప్పటికీ తొలగిపోయిన జీవితం, పడిపోయిన జీవితం, దేవుని దుఃఖపెట్టిన జీవితం, అనుసరిస్తామని తీర్మానం చేసుకొని మాట ఇచ్చి దేవునికి మాట తప్పే జీవితం, తీర్మానములో నుండి తొలగిపోయే జీవితం. కనుక ఇటువంటి మరి ఈ మందసమును 20 ఏండ్లుగా పెట్టుకున్నారు. అయితే చూడండి, ఇదే 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనములో చివరి భాగములో ఒకరు చదవండి. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను, దేవుని మందసము మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో శత్రువుల చేతిలో నుండి మనకు రక్షణ, మనకు క్షేమం. దేవుని యొక్క మందసము మనము కలిగి ఉండిన వారమైతే దేవుణ్ణి అనుసరించడానికి దుఃఖం ఎందుకు, బాధ ఎందుకంటే ఆ ఆశను అగుపరచలేని జీవితం. మాటతో చెప్తున్నాము, క్రియారూపకముగా లేదు. మాటతో చెప్తున్నాము, క్రియలలో దేవుని యొక్క మార్గమును చూపించలేని వారం. మరి 20 సంవత్సరాలు ఉంది. వీళ్ళు అనుకుంటా ఉన్నారు, వీళ్లకు రకరకాలైన పరిస్థితులు ఎదురైతే వచ్చినాయి. వీళ్ళు తీసుకొని బేత్షెమెషు వారు తీసుకొని పోతూ వచ్చినారు. వాళ్ళు తీసుకొని పోయి వచ్చిన తర్వాత అక్కడి నుండి ఈ నిబంధన మందసము మన దగ్గర ఉంటే తప్పనిసరిగా మనకు క్షేమము కలుగుతుంది అని ఈ ప్రజలు, దేవుని ప్రజలు ఎరుగుతూ వచ్చారు అప్పటికి. అయితే తర్వాత వాళ్ళు పూర్తిగా ఎప్పుడైతే మందసం వచ్చిందో ఫిలిష్తీయులు కేకలేస్తూ వచ్చినారు, అయ్యో దేవుడు వచ్చినాడు, దేవుడు దండులోనికి వచ్చాడు, ఆయన వస్తే మనకు తప్పనిసరిగా ఓటమే అని శత్రువులు భయపడుతూ వచ్చారు. ఎప్పుడైతే అటువంటి ఎరుక, అటువంటి మార్పు, అటువంటి పరివర్తన మనలోనికి వస్తుందో అప్పుడు శత్రువుకు భయం. మనలో పరివర్తన లేకుండా ఎంత ప్రార్థించినా మన ప్రార్థన ద్వారా దేవుడు సంతోషపడడు. ఇది సత్యం, అందరికీ తెలిసిందే. మరి తెలిసి ఉంటే అనుసరించే జీవితం ఎక్కడ? 20 సంవత్సరములు అయింది. లేవీడైన వ్యక్తి, మరి ప్రతిష్ఠించబడిన వ్యక్తి, మందసం ఉండినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు అనుసరించలేకపోతూ ఉన్నారు, తాను అనుసరించలేని దుస్థితిలో ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే 3 రకాల పాపాలు. ఒకటి, 3వ వచనం చదవండి, 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల. మొదటిది అంటే వాళ్ళు పూర్ణ హృదయంతో మళ్ళు కోలేకపోయారు, ఒకటి. రెండవది, అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. మూడవది, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను. ఈ 3 కూడా ఇశ్రాయేలు ప్రజలు పూర్తిగా విడిచిపెట్టినారు.
ఈ మూడింటిలో కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం. దేవుని యొద్దకు మళ్ళుకోలేకపోతూ వచ్చారు. అన్య దేవతలను, అష్టారోతు దేవతలను వారు ఏం చేస్తూ వచ్చినారంట, వాళ్ళ మధ్యలో పెట్టుకుంటూ వచ్చారు. తర్వాత పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించలేకపోతూ వచ్చారు. అనుసరించడానికే బాధగా ఉంది, ఇంకా ఎక్కడ సేవిస్తారు? కాబట్టి అనేక పర్యాయములు దేవుని వాక్యం మన ఎదుటికి వచ్చి గుచ్చుతూ ఉన్నా ఆ వాక్యానికి చోటు హృదయంలో ఇవ్వలేని జీవితంలో వాక్యానికి చోటు ఇవ్వలేని స్థితి మనలో తేటగా కనబడుతుంది. కాబట్టి సమూయేలు ఇశ్రాయేలీయులు అందరితో అన్నాడు, ఒకరితో ఇద్దరితో కాదు, ఇది మనందరితో మాట్లాడుచున్న వాక్యం, చెప్పుచున్న నాతోనూ వినుచున్న మీ అందరితోనూ. వినే మీకొకరికే కాదు, చెప్పే నాకు కూడా ఇది రెండంచులు కలిగిన ఖడ్గం. అందుకే బలులు అర్పించే వ్యక్తి అక్కడికి పోతే ఏమన్నాడు, అక్కడ నా మహిమ వలన నేను దాన్ని పరిశుద్ధపరచుదును అన్నాడు. కాబట్టి నా మహిమ వలన నేను పరిశుద్ధపరుస్తాను. దేన్ని పరిశుద్ధపరుస్తాడు? అర్పించే బలిని. నీవు నేను దేవునికి భక్తిహీనముగా ప్రార్థన చేయటం, బలహీనముగా చేయటం వేరు, భక్తిహీనంగా చేయటం వేరు. ఇక్కడికి ప్రార్థనకు రావచ్చు, ఆరాధనకు రావచ్చు, మందిరానికి రావచ్చు, క్యాలెండర్లు పెట్టుకోవచ్చు, ఈ సంవత్సరం సార్వత్రిక వాగ్దానాలు పెట్టుకోవచ్చు, అన్నీ ఉంటాయి. బ్రతుకు దేవునికి దగ్గరగా ఉందా? ప్రభువుకు సమీపముగా జీవిస్తూ ఉన్నామా? రోజు రోజుకు ఈ మంట రోజు రోజుకు ఎక్కువ అవుతా ఉందా? చల్లారిపోతా ఉందా? దేవుని కొరకైనటువంటి పరితాపముతో కూడిన హృదయము, జీవితము కలిగి ఉన్నామా? మన ప్రార్థనలో మార్పు ఉందా? మన ప్రార్థనలో మార్పు రావాలంటే మన జీవితంలో మార్పు రావాలా? జీవితంలో మార్పు లేకుండా ఎన్ని మంచి మంచి మాటలు, వాక్యాలు, రెఫరెన్సులు తీసుకొని చేసినా మనము క్షేమము పొందలేము. వారు అదే పొందలేదు. దీనిని సమూయేలు భక్తుడు, ప్రవక్త గమనించి మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయములో పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకోవాల. కొంచెం కొంచెం కాదు. నువ్వు ఉంటే చల్లగా అయినా ఉండు, ఉంటే వెచ్చగా అయినా ఉండు. అబ్బాయి ఎంత సంతోషం, వాక్యాన్ని పూరించినారు. మళ్ళా చల్లగున్నామా, ఎచ్చగున్నామా? మాకు చల్లగా వద్దు, ఎచ్చగా వద్దు, తాగుతూ ఉంటే గొరువెచ్చగా ఉండాలని నులివెచ్చగా ఉన్నామా? గొంతులో తాగడానికి నులివెచ్చింది సరిపోతుంది, జీవించడానికి సరిపోదు, బాగు చేయడానికి సరిపోదు. ప్రియమైన వారలారా, చల్లని జీవితం లోకానికి చూపిస్తుంది, వెచ్చనిది ప్రభువుకు చూపిస్తుంది. నీ ఉంటే దేవునిలోనైనా ఉండాలా, ఉంటే లోకంలోనైనా ఉండాలా. మందిరంలో ఉన్నప్పుడు దేవునిలోనా, ఇంటికి పోయినప్పుడు లోకంలో. ఇంటికి పోయినప్పుడు లోకంలో ఉంటామంటే ఉండరా? ఇంటి వారి దగ్గర, భార్యాబిడ్డల దగ్గర, బంధువుల దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర సత్యమును ఆచరించేవారుగా, భార్య దగ్గర కూడా, భర్త దగ్గర కూడా ఒక అబద్ధం. చాలాసార్లు అందుకే నేను మా భార్యకి ఫోన్ చేసినప్పుడు నేను పలానా చోటు ఉన్నాను ధైర్యంగా చెప్తా. ఈడే ఉన్నాను, ఈడ ఆడుస్తున్నాను అని అంటే ఆమె ఏమనుకుంటుంది తెలుసా? 1, 2 సార్లు 3 సార్లు చూస్తుంది, మంచి నటుడు నాయన అని అంటుంది. ఆయనే నటుడు కాదు, మన నటిమణులు కూడా ఉన్నారు సహోదరులు. యాటికి పోయింటివని అంటే ఈటికే పోయింటి. యాటికంటే ఆటికి పోయిన సంగతి చెప్పదు ఈ అమ్మ. ఈటికే పోయింటి, ఆటికి పోయిన సంగతి క్లియర్ చెప్తే కదా క్లీన్గా ఉంటుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలములో మన జీవితములో మార్పు కలిగినటువంటిది ప్రభు కోరుతున్నాడు. మార్పు లేకపోతే ఎన్ని సంవత్సరములు బ్రతికితే ఏం లాభం? ఎన్ని సంవత్సరములు క్రైస్తవులుగా పేరుండి ఉంటే ఏమి లాభం? పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకో. ఒక ఆమె సండే స్కూల్కి వస్తుంది. నేనేమో ఈ చిన్నోడిని ఎవరినో చూసిన, చిన్నది ఇంత పెట్టినాడు ఈడ, చిన్నది. తిమోతంకులు కూతురుకు పెళ్లి చేసినప్పుడు చిన్న దండ వేస్తే ఇంత పెద్దకు చెప్పింది. ఈ దినాల్లో మనకు లోక సంబంధమైంది ఇంత చచ్చిపోలేదు. పిల్లలకి ఏం చెప్తాము? ఒక ఆయనకి మెసేజ్ పెట్టినా, బ్రదర్ మీరు ఉంగరం పెట్టుకొని చెప్పటం కానీ పంచటం సరిగా లేదు అని. సరే అన్నాడు. మనము అన్నిటిలో మాదిరిని కలిగి ఉండాలా.
ఇది ఊరికే పై కనబడేది చెప్తాం, కనబడని దండిగుండా లోపల. ఆ అంతరింద్రియముల యందు దేవుడు పరిశోధన చేసేవాడు, మన పని కాదు. కాబట్టి ప్రభువును వెంబడించే మనం, అనుసరించే మనం అన్నిటికీ చచ్చిన జీవితం, శాంతపరులు కావాలా. ఒక ఆయన దగ్గర 8 గంటలు మాట్లాడినాం. రాత్రి 10కి పోతే పొద్దున 7 అయింది. ఎగురుతాడు ఆ మనిషి, ఎగిరితే ఈ స్పీకర్ పనిచేయదు. శాంతముగా మాట్లాడిన, చెప్పిన నాలో ఇగో లేదన్నా, మీలో ఇగో ఉండకూడదు. దేవుని బిడ్డలకు ఎందుకుంటుంది ఇగో? దేవుని పిల్లలు సాధారణమైన స్థితిలోనికి రావాలా. దేవుని ప్రజలను ఎంత స్థాయిలో ఉండి, సంఘ పెద్దవా, సేవకుడివా, లేకపోతే బాగా పాటలు పాడతావా, బాగా వాక్యం చెప్తావా, బాగా పరిచయం చేస్తావా, అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారా, అంతటితో నేనేమో అని ఇట్లా అనుకుంటే సరిపోదు. ఇది ఒకదినది కాదు. మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉంటే వాడు పూర్తిగా మళ్ళుకొని వెంబడించినోళ్ళే. యెహోషువ కాలేబుని గురించి ఏం రాయబడింది? నిండు మనసుతో వాళ్ళు ప్రేమించినారు, అనుసరించినారు. వాళ్ళే పోయినారు, మిగిలినంతా పోయినారా? మరి ఎందుకు రాసినారా మాట? నిండు మనసు అనేది పూర్ణమైన హృదయము, పూర్ణమైన మనసుతో ప్రభును ప్రేమించేవారుగా, ఆయన యొద్దకు మళ్ళుకునేవారుగా ఉంటూ రావాలి. ఇప్పుడు అట్లాగున తొలగిపోయిన ఒక వ్యక్తి యొక్క విషయము మనము చూద్దాం. చూడండి, 1 రాజులు 11వ అధ్యాయం 10వ వచనం. 1 రాజులు 11వ అధ్యాయము 10వ వచనము. చాలుమా. సొలొమోను యొక్క జీవితం అందరికీ విషదమే, ఇది తెలిసిందే. అయితే సొలొమోను యొక్క హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను, దేవుని మీద నుండి తొలగిపోతూ వచ్చినటువంటిది. దేవుని మీద తాను హృదయము అంతకుముందు ఎంత చక్కగా ఉంచి ప్రార్థన చేస్తూ వచ్చాడు అని అంటే ఆ మాట చదివితేనే బాగుంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 37, 38. 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 37, 38. వారు చెరుకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని, మేము పాపము చేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడిచితిమి అని ఒప్పుకొని, తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ యొద్దకు మళ్ళుకొని, తమ పితరులకు నీవిచ్చిన తమ దేశము మీదికిని, నీవు కోరుకొనిన ఈ పట్టణము మీదికిని, నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరము మీదికిని మనసు త్రిప్పి విన్నపము చేసిన ఎడలా, నీవు నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. ఎంత లోతైన పొడుగాటి అర్థముతో కూడిన ప్రవచనాత్మకమైన ప్రార్థన. ఇంత ఆత్మీయ అంతస్తు కలిగిన ఈ వ్యక్తి ఏమైపోయినాడు? సొలొమోను హృదయము దేవుని యొద్ద నుండి ఏమైపోయింది? తొలగిపోయింది. తొలగిపోవడానికి కారణం ఆ హృదయంలో ఏదో ఉంది. దేవుణ్ణి అనుసరించకుండా 20 ఏండ్లు మందసం ఉన్నా వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు. దేవుని వెంబడించడానికి, దేవుని అనుసరించడానికి, దేవుని వాక్యం వింటేనే తగిలితేనే నొచ్చుకుంటున్నారు కానీ మార్చుకోవటం లేదు, గుచ్చబడుతున్నారు కానీ వాళ్ళు దిద్దుకోవటం లేదు. అట్లాంటి స్థితిలో ఉన్నారు. కారణం దేవుని వాక్యము వారిలోనికి అక్కడ దాకా వచ్చి ఆగిపోతా వచ్చింది. సొలొమోను కూడా ఇంత గొప్ప ప్రార్థన చేశాడు. అయితే దేవుని యొక్క
మరి సన్నిధి నుండి, ఆయన మీది నుండి తేటగా వ్రాయించాడు దేవుడు. ఆయన సొలొమోను హృదయము తొలగిపోకుండా ఉన్నప్పుడు తాను మరి ఎంత గొప్పవాడుగా ఉంటూ వచ్చాడు. తొలగిపోవడానికి కారణాలు ఉన్నాయి. తాను ఎంతగా దేవునికి అనుకూలమైన వ్యక్తి, ఇంత చక్కగా ప్రార్థన చేస్తూ వచ్చాడు, అంత ప్రార్థన చేస్తూ వచ్చాడు, అంత చక్కగా ఆత్మీయంగా ఉన్నాడు. మరి అంత చక్కగా ఉన్నప్పుడు అతనిని గూర్చి వ్రాయబడింది 10వ అధ్యాయం 1 రాజులు 24-25 24 చదవండి. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. దేవునిని కలిగి ఉన్నప్పుడు, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని హృదయము, సొలొమోను హృదయము పెనవేసుకొని ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని సన్నిధి, దేవుని యొక్క అగ్ని, ఆ తేజస్సు దేవుని మందిరం మీదకి వచ్చింది. అంత గొప్ప శక్తివంతుడైన భక్తుడు, శక్తివంతమైన ప్రార్థన చేసిన ఆ వ్యక్తి దేవునితో తాను తన హృదయము, దేవుని హృదయము తనతోనూ, తన హృదయం దేవునితో పెనవేసుకొని జీవిస్తున్న ఆ తరుణములో రాయబడింది ఇక్కడ, దేవుడు సొలొమోను హృదయమందు ఉంచిన జ్ఞాన వాక్కులను వినడానికి ఎవరు వచ్చినారంట? లోకులందరూ, మామూలు కాదు. బక్షి అంకుల్ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందని మనము ఎట్లయితే చెప్తామో అది వాస్తవం. గొప్పలు చెప్పుకొని బతుకుతున్నాము, గొప్పగా మాత్రం బతకడంలే. గొప్పలు చెప్పుకొని బతుకుతున్నాము కానీ గొప్పగా బతకడం లేదు. కనుక నా జీవితంలో గొప్పగా బ్రతకటం అనేది నేర్చుకోవాలా. గొప్పగా బ్రతకడం అంటే మంచి మంచి బట్టలు, మంచి మంచి ఇండ్లు, లేకపోతే మంచి మంచివన్నీ దాంట్లో తిరగమని కాదు. దేవుని కొరకైన నిష్ఠతో కూడింది అటువంటి జీవితం గలవారుగా. అంతవరకు ఆయన బాగానే ఉన్నాడు. లోకులందరూ వినటానికి ఇష్టపడ్డారు, చూడటానికి ఇష్టపడ్డారు. భక్ష్యంకులు లేడు ఇప్పుడు. ఆయన ఆ గదిని చూడడానికి, ఆయన తాకిన వస్తువులు చూడడానికి, ఆయన ప్రార్థన చేస్తున్నాగా అందులో గుంతలు పన్నాయని చూడడానికి మరి చాలామంది భక్తులు వెళతారు. ఎందుకో తెలుసా? ఆయన హృదయం వెళ్ళిపోయే, తాను ఈ భూమి నుండి దేవుని దగ్గరకు వెళ్ళే వరకు ఆయనను అంటి పెట్టుకొని నడిచినాడు కనుక. అయితే సొలొమోను కూడా దేవునితో అంటి పెట్టుకొని ఉన్నంత వరకు చూడగోరినారు, వినగోరినారు. ఇప్పుడు అంతేనా అంటే 25వ వచనంలో చూడండి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, గంధవర్గములు కానీ, గుర్రములు కానీ, కంచెరగాడిదలు కానీ తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకొని వచ్చుచూ ఉండిరి. ఇంత గొప్ప ఆధిక్యతలోనికి నిన్ను తీసుకొని వస్తే ఏమైపోయాడు ఈ మనుష్యుడు? దేవుని నుండి వేరైపోతూ వచ్చాడు. దేవుని నుండి తన హృదయం పూర్తిగా వేరైపోతూ వచ్చాడు. నిజముగా ఆయన హృదయము వేరైపోయింది. ఏమైపోయినాడు? దూరమైపోతూ వచ్చాడు. తన హృదయము దేవుని మీద నుండి తొలగిపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, సెలవిచ్చుచూ ఉన్నాడు ఎలాగూ నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు. ఇప్పుడు శాపగ్రస్తమైన జీవితంలోనికి సొలొమోను పోయాడా లేదా? మనము కూడా అనేక పర్యాయాలు మన హృదయమును తొలగించుకొని శరీరులను తనకు ఆధారం చేసుకున్నాడు. అనగా తన భార్యలను ఎంతమందిని, కామాతురత గలవాడై అంతమందిని, 1000 మందిని చేసుకుంటూ వచ్చాడు. కనుక ఇటువంటి దేవునికి కాని జీవితం వలన పూర్తిగా హృదయం వేరైపోయింది. ఒక చిన్న తప్పు చేస్తేనే హృదయం వేరైపోతుంది దేవుని దగ్గర నుండి. ఒక చిన్న అబద్ధం ఆడి చూడు, ఒక చిన్న తప్పు పని చేసి చూడు, ఒక చిన్నగా ఏదైనా ఒక దేవునికి కానిది చేసి చూడు, నీ హృదయం దేవుని మందిరానికి రావడానికి ఒప్పుకోదు, వాక్యం చదువుకోవడానికి ఒప్పుకోదు, బల్ల తీసుకోవడానికి ఒప్పుకోదు, సువార్తకు రావడానికి ఒప్పుకోదు, సువార్తకు చెప్పడానికి ఒప్పుకోదు. అసలు ధైర్యంగా వాక్యాన్ని బైబిల్ను నువ్వు చేత పట్టుకోలేవు, ముఖం ఎత్తుకొని దేవుని మందిరానికి రాలేవు.
వస్తున్నామంటే నీతిహీనులు సిగ్గు ఎరుగరు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో సొలొమోను అటువంటి శాపగ్రస్తమైన జీవితంలోనికి వెళ్ళాడు. ఎంతగా తాను మాట్లాడుతూ వచ్చినా ఆయన పూర్తిగా బాధపడుతూ వచ్చాడు. ప్రభు మొదటి రాజులు 11వ అధ్యాయం 9వ వచనంలో, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ వస్తే కూడా హృదయాన్ని దగ్గరగా ఉంచుకోలేకపోతూ వచ్చాడు. మొదటిది. రెండవది, మొదటి రాజులు 11వ అధ్యాయం 3వ వచనము 4వ వచనము. మొదటి రాజులు 11వ అధ్యాయము 3వ వచనం చివరి భాగము 4వ వచనం చదవాల. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. జాగ్రత్త. చాలామంది జీవితం అంతే. వస్తారు అప్పటికేమో, వచ్చినట్టుగా ఊరికే. అందుకే ప్రభు అన్నాడు, పూర్ణ హృదయముతో మళ్ళుకోవాలా. కాబట్టి ఆయన మళ్ళుకొని జీవిస్తూ వచ్చాడు చివరికి తర్వాత తాను ఎరగలుగుతూ వచ్చాడు. ఇప్పుడు రెండవదిగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి అష్టారోతు దేవతలను అన్య దేవతలను మీ మధ్యలో నుండి తొలగించుకోమంటే, ఇదే అష్టారోతు దేవతలకు ఈ వ్యక్తి పూజించేవారిని చేసుకుని ఉన్న కారణాన్ని బట్టి ఏమైపోతూ వచ్చాడంటే నష్టమైతూ వచ్చాడు, దేవునికి దూరమైతూ వచ్చాడు. చదవండి 5వ వచనంలో, సొలొమోను అష్టారోతు అను సీదోనియుల దేవతను, మిల్కోము అను అమ్మోనియుల హేయమైన దేవతను అనుసరించి, చూసారా, ఇంకొకరిని అనుసరించి నడుస్తూ ఉంటే నువ్వు దేవుణ్ణి ఎట్లా అనుసరిస్తావు? నీవు నీ కొరకు బ్రతుకుతా ఉండి దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నానని చెప్పటం అబద్ధం. నువ్వు నీ కొరకు పనులు చేసుకుంటున్నావు, దేవుని కొరకు చేయటం లేదు. నువ్వు నీ కొరకు బ్రతుకుతున్నావు, దేవుని కొరకు బ్రతకడంలే. ప్రియమైన వారలారా, నిజముగా ఈ భక్తుడు ఆ రీతిగా అష్టారోతు దేవతలను ఏం చేస్తూ వచ్చాడంట, తాను మరి పూజిస్తూ వచ్చాడు. అష్టారోతు దేవతలు అంటే ఏమిటో తెలిసిన? సూర్య దేవతలు అని అర్థం. ఈ సూర్యదేవతకు అతను ఏం చేశాడంట, గొప్ప పీఠము కట్టిస్తూ వచ్చాడు. ఏం చేశాడని రాయబడిందంటే, ఆయన వాటిని అనుసరించి నడిచినాడంట. ఇంకా ఏం రాయబడుతూ వచ్చింది? 2వ రాజులు 23వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు 23వ అధ్యాయం 13వ వచనం. చదవండి ఒకరు. యెరూషలేము ఎదుట నున్న హేయము అను పర్వతపు కుడి పార్శ్వమందు అష్టారోతు అను సీదోనియుల విగ్రహమునకును, కేమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనియుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి. కాబట్టి వీటన్నిటికీ ఉన్నత స్థలములు కట్టిస్తూ వచ్చాడు. విగ్రహాలు నిలపటమే తప్పు. పైన ఆకాశం అందే కానీ, ఆకాశము క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ మీరు దేని రూపమునైనను చేసుకోకూడదు, సాగిలపడకూడదు. ఇంకొకటి అంటాడు, మీరు స్తంభమును నిలపరాదు అని అన్నాడు. కాబట్టి స్తంభము కూడా నిలపరాదు. ఇక్కడ ఈ మనుషుడు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆ విగ్రహాలన్నిటికీ ఉన్నత స్థలములు పైన వాటిని కట్టించాడు, వాటిని పూజించటానికి ఒప్పుకున్నాడు. తన భార్యలతో పాటు ఈయన కూడా వాటి దగ్గరకు వెళుతూ వచ్చాడు. అంతేనా అనేనంటే, ఇదే మరి 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం
ఆ, ఇది తర్వాత చదువుదాం. 23వ అధ్యాయం 13వ వచనం. రెండవ దినవృత్తాంతములు, రెండవ రాజులు, క్షమించండి, రెండవ రాజులు 23:13 లేదా 11 చదవండి. 23:13 చదివినాము, 11 చదవండి. ఇదియుగాక సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రముల మంటపములో, చాలు, ఉన్నత స్థలములు కట్టించాడు. ఆ సూర్యదేవతకు గుర్రాలు వదిలిపెట్టినారు. ఇప్పుడు మనం చూస్తాం చూడండి, మస్తానాయి దర్గాకు గుర్రమును వదులుతారు. ఆ దినాలలో కూడా సూర్యదేవతకు గుర్రమును వదిలేవారు. తర్వాత ఇంకా రాయబడుతూ వచ్చింది రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 5వ వచనం. రెండవ దినవృత్తాంతములు, ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశను. జాగ్రత్త గమనించండి, ఈ మాటలు ఎందుకు చదివిస్తున్నానంటే, ఒక దేవుని భక్తుడైన పూర్ణ హృదయముతో దేవుని వెంబడించిన వ్యక్తి ఆకాశము నుండి దేవుని అగ్నిని లేదా దేవుని తేజస్సును దేవుని ఇంటి మీదికి ప్రార్థన ద్వారాగా, బలుల ద్వారాగా దింపిన ఒక వ్యక్తి చేసిన పొరపాటు వల్ల, తప్పు వల్ల ఏమైపోయిందనంట, యూదులందరూ, ఇశ్రాయేలులందరూ తర్వాతి కాలంలో వాటిని అనుసరించుచూ వచ్చారు, చెడిపోతూ వచ్చారు. కాబట్టి రాబోయే తరానికి మేము దేవుని వాక్యం అందించాలా, ఇట్లా నేర్పాలా, మరి దైవికంగా నేర్పాలా, మాదిరిగా నేర్పాలా అంటారు. బోధిస్తే నేర్పబడరు, బోధిస్తే తెలివి వస్తుంది. అనుసరించి నడిస్తేనే నడుచుకుంటారు వాళ్ళు. నీ ఇంట్లో నువ్వు శాంతంగా ఉండేది నేర్చుకొని నీ పిల్లలు కూడా శాంతంగా ఉంటారు. నీ ఇంట్లో నువ్వు నెమ్మదిగా ఉండేది నేర్చుకొని నీ ఇంట్లో నీ పిల్లలు కూడా నెమ్మదిగా ఉంటారు. నీ ఇంట్లో నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటే అన్నీ చూసుకుంటుంటే నీ పిల్లలు కూడా పక్కన, అయినా హాట్స్పాట్ ఆన్ చేయనంటారు. అవతల రూమ్లో వాళ్ళు చూసుకుంటుంటారు. అవతల రూమ్లో వాడు ఏం చూసుకుంటాడో నీకు తెలుసు. ఇంకా హాట్స్పాట్ ఆన్ చేసినావు కదా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని నీవు నేను ఎట్లా బ్రతుకుతామో, మనం ఇంట్లో ఎట్లా జీవిస్తామో అట్లే మన ఇంటి వారు కూడా ఉంటారు. ఇశ్రాయేలీయుల మధ్యలో ఈ రాజు అయిన ఈ వ్యక్తి, అందరూ కూడా లోకలందరూ ఆయన్ను చెప్పే మాటను వినాలనుకున్నారు, చూడాలనుకున్నారు ఆయన్ను. అట్లాంటి ఒక గురి కలిగిన ఒక వ్యక్తి, దేవునికి కాని జీవితం, దేవునికి కాని నడక, అనే దేవతలను అనుసరించి నడుచుకునే దాన్ని బట్టి తరువాతి దినాలలో వాళ్ళు స్తంభములు నిలిపినారు, గుర్రాలను అర్పిస్తూ వచ్చారు. ఇంతగా వారు చెడిపోతూ వచ్చారు. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనములో కూడా చివరికి వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రాయబడింది, సూర్యదేవతా స్తంభములను బట్టి కొట్టివేయబడతాయని చెప్తూ వచ్చాడు. వారు చెరలోనికి పోయే వరకు కూడా వాటిని అట్లే పెట్టుకుంటూ వచ్చారు. దీన్నే ప్రభు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు, మీరు అష్టారోతు దేవతలను, బయలుదేవతలను తీసివేయండి. కాబట్టి అష్టారోతు దేవత, బయలుదేవత, అష్టారోతు దేవత అన్నా అషేరా దేవత అన్నా ఒకటే. క్షమించండి, మీకు అష్టారోతు దేవత అని చెప్పినప్పుడు సూర్యదేవత అన్నాను, బయలుదేవత అంటే సూర్యదేవత. అష్టారోతు దేవత అంటే పాడి పంటలు, సంతానం ఇస్తుందని అదే పనిగా దానికి మొక్కేవాళ్ళు. దేవుని విడిచిపెట్టి మొక్కేవాళ్ళు. బాగా ప్రార్థన చేస్తున్నావు, మీకు యాడు మేలు కలుగుతుంది, బాగా ప్రార్థన చేస్తున్నావు, యాడు పిల్లలు కలుగుతారు, యా సంతానం కలుగుతుందని అపనమ్మకము పుట్టించేటువంటి పరిస్థితులు మనుషులు. వీటన్నిటి నుండి ప్రభు సమూయేలుతో మాట్లాడుతున్నాడు, వీటన్నిటినీ తొలగించి తీసివేయండి అని. ఇప్పుడు మూడవదిగా చూస్తే ఏం చేయాలంట, యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పి ఆయనను, మీ యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి అని అనలే, దానికి ముందు మాట ఒకటి ఉంది, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పాల. కొంతమందిని బలవంతంగా తీసుకొని వచ్చినట్లుంటుంది. చాలామంది పెద్దలు అంటారు, బలవంతంగా కాపురం ఏం చేస్తుందా, బలవంతంగా తీసుకుపోతే ఏం పెద్దయా, బలవంతంగా తీసుకుపోతే కాపురం ఏం చేస్తుంది అని అంటే, చేసుకున్న దానికి రాక తప్పదు. కొద్ది రోజులు బిరుసుగా ఉంటారు, మళ్ళీ తిరిగి మారిపోతారు. కొద్ది రోజులు బిర్రగా ఉండి తర్వాత మారిపోయే వాళ్ళు మంచి గుణం ఉంటుంది.
ఎన్ని రోజులున్నా మారిన వారిలో మంచి గుణం ఉండదు వాడిగా. అట్లాంటి వ్యక్తులు ఎంత కాలమైనా అట్లే ఉంటారు. నేను ఇట్లనే ఉంటానంటారు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, పట్టుదలతో దేవునిని సేవించాల, హృదయం త్రిప్పుకొని. అందుకే భక్తుడు అంటాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం, 24వ అధ్యాయం 14వ వచనము, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. దేవుని సేవించాలంటే వాటిని తీసివేయాలా, దేవుని దగ్గర ఉండాలంటే వాటన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలా. నీ హృదయము దేవుని దగ్గర ఉంటేనే నీవు దేవుణ్ణి సేవించగలవు. అది ఎట్లా సేవించాలంట? భయభక్తులు కలిగి. చాలా ఈ దినాల్లో మనం చూస్తాం, భక్తి ఉంది, భయం కనపడదు. భయము వేరు, భక్తి వేరు. భయం ఉంటే తప్పు చేయడానికి జంకుతాం, భయం ఉంటే పొరపాటు చేయడానికి జంకుతాం, భయం ఉంటే అబద్ధం చెప్పడానికి జంకుతాం, భయం ఉంటే ఏదైనా చూడడానికి జంకుతాం. భయమే కానీ లేకపోతే జంకలేం. అందుకే యెహోవా యందైన భయము పవిత్రమైనది, యెహోవా యందైన భయము వారికి ఐశ్వర్యము అనుంది. కాబట్టి యెహోవాను భయభక్తులు గలవారై నిష్కపటముగా, కపటం లేకుండా, హృదయములో కపటము లేకుండా సేవించాల. నిష్కపటమైన హృదయం. తర్వాత సత్యముగా సేవించాల. నిజంగా దేవుని సేవ చేయాలి. నిజంగా అట్లా సేవ చేస్తున్నామా? సేవ చేయటం అంటే సంపూర్ణ సేవ ఉంది. వ్యక్తిగతంగా దానియేలు సేవ చేస్తూ వచ్చాడు, దావీదు సేవ చేస్తూ వచ్చాడు రాజుగా ఉండి. మనము కూడా సేవ చేయవచ్చును. నిజముగా దేవుని సేవించటం ప్రార్థన ద్వారా. హన్నా అనే ప్రవక్త ఉంది, 7 ఏళ్ళు కాపురం చేసి 84 ఏళ్ళు దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా ఆమె దేవుని మందిరములో అట్లే ఉపవాస ప్రార్థనతో ఉండి కనిపెడతా వచ్చింది, దేవుని సేవ చేస్తూ ఉంది రాత్రింబవళ్ళు. కాబట్టి అంత దైవికమైన రీతిగా పూర్ణ హృదయంతో సత్యముగా ప్రభుని సేవించాలి. చాలాసార్లు సేవించటం అనంటే ఆదివారం బలలో పాలు పొందుతాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఆయన మరణమును ప్రచురించుడి. అది దేవుని యొక్క ఆజ్ఞ, అదే సేవ. మరి మనం ఆ పని చేస్తున్నామా? వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా చేస్తున్నామా? సువార్త ప్రకటించలేదనుకో, వెన్నెముక లాంటిది సువార్త సంఘానికి. ఒక వ్యక్తికి సువార్త వెన్నెముక లాంటిది. సువార్త నువ్వు చెప్తేనే నువ్వు అంటే ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఈడ వాక్యం చెప్తే ఈ భక్తులు కూడా తెలుస్తుంది. లోకంలోనికి పోతే మన భక్తి ఏందో వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నిజముగా ప్రభుని సేవిస్తున్నామా? ఇది వాస్తవమేనా? సత్యంగా చెప్పగలమా? చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒప్పుకునేటప్పుడు, ప్రభా నేను ఒకవేళ పోయిన సంవత్సరం ఇట్లా చేసింటే, ఇట్లా అనింటే, పొరపాటున నిన్ను సేవించకపోయి ఉంటే, ప్రార్థన చేయకపోయి ఉంటే, అట్లా అనే ఉండకపోతే, ఈ అబద్ధపు మాటలు మాత్రం చేయొద్దండి. నీకు తెలుసు, దేవునికి కూడా తెలుసు అవన్నీ. కనుక యథార్థమైన రీతిగా, పోయిన సంవత్సరం నేను ఈ పని చేయలేకపోయాను, పోయిన సంవత్సరము నేను ప్రేమించలేకపోయాను, పోయిన సంవత్సరము నేను సత్యంగా నడుచుకోలేకపోతూ వచ్చాను. దేవునిని బతిమాలుకుంటే, అడిగితే తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకొకటి 2వ దినవృత్తాంతములు 1 సమూయేలు 12:24. 1 సమూయేలు 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ అంటే మనసు పూర్తిగా సేవ చేయి. ఎవరో దానియేలు అన్న చెప్పినాడు, సంసోన్ అన్న చెప్పినాడు, భక్ష్యంకులు చెప్పినాడు, లేకపోతే ఇంకొకరు చెప్పినాడు, ప్రభువు చెప్పినాడు అని చెయ్యి. ప్రభు నన్ను దేవుని సేవ కొరకే పిలిచినాడని చెయ్యి. తీర్మానం చేసుకుందాం.
నీ కొరకు, నీ భార్య పిల్లల కొరకు, నీ ఇంటి వారి కొరకు బతికితే ఏదైనా కూడిపెట్టిపోతావు అంతే. కానీ నీ వెంట మాత్రం వాళ్ళని తీసుకొని పోలేవు. నీ తదనంతరం వాళ్ళు భూమి మీద దరిద్రులుగా చేయబడతారు. నీ తదనంతరము దేవుని కొరకు కాని ప్రజలుగా చేయబడతారు. నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను మా ఇంట్లో. ప్రభువా, 10 మందిని మేము రక్షణ పొందకుండా ఎవరిని తీసుకొని పోవద్దు. మా నాన్నను కూడా దయచేసి కరుణించు నాయనా అని. పడకలం ఉన్నా కూడా బీడి తాగేది మానుకోలేని వాడు. చాలా నొచ్చుకొని ప్రార్థన చేసిన. మొదట సారా తాగేది మానుకుంటూ వచ్చినాడు ప్రార్థన చేస్తూ రాగా. రెండవదిగా బీడి కూడా తాగేది మానుకుంటూ వచ్చినాడు. చాలా కోపగించుకునే వ్యక్తి. ఏందినైనా ఇంత పెద్ద వయసు ఉంది నీకు, ఎప్పుడు ఇంత కోపపడతావంటే సర్లేనైనా నిమ్మలమై అంటే మనలో శాంతం రావాలా. మనమే ఈడ శాంతంగా ఉండి పులిపీఠమి చెప్పే వరకు మాత్రం భక్తి శాంతము. ఆ కిందకు వస్తే శాంతములే నెమ్మదిలే. ఇది వాడుక చేసుకుంటున్నా. నేను వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఏదైనా అంటే శాంతంగా ఎట్లా జవాబు చెప్పాలా, ఒక వ్యక్తి ఏమన్నంటే ఎట్లా చెప్పాలా. అన్నుడైతే మాత్రము ఏదనంటే సర్లేనా క్షమించండి అంటాం. ఒక సహోదరుడు అంటే చెప్పలేమే, మరి మళ్ళీ తిరిగి ప్రేమించలేము, తిరిగి వందనాలు చెప్పలేము, ముఖం తిప్పుకుంటాం. ఎన్నున్నాయి బలహీనతలు మనలో. ఏరుకుంటా చూసుకుంటూ పోతే ఎవరికి వాళ్ళకి దండిగా అవుతాయి. ఒక్కొక్కరు విన్ అయితే ఇంట్లో వాళ్ళందరూ కుప్పేసుకుంటే ఎన్ని అవుతాయి. వాగ్దానాలేమో ఇంటికొకటి, నా పిల్లకోటి, తల్లికోటి, తాతకోటి, అవ్వకోటి, మనమరాలకోటి అన్నీ తీసుకుంటావు. మరి వాగ్దానం తీసుకున్నట్లుగా వాగ్దానం వాళ్ళ జీవితంలో ఉండొద్దా? వాళ్ళను నువ్వు తీసుకురావద్దా? మొన్న పడకలో ఉంటే మా అమ్మకు చెప్తూ వచ్చిన, వాక్యం చెప్తావు అంటే ఒక ఆమె వచ్చింది. ఆమె 68 సంవత్సరాలు, వరలక్ష్మి అమ్మ పేరు. నిన్న కనపడింది. అమ్మ మీరు బాగున్నారంటే, అయ్యగారు ఎక్కడున్నారు పాస్టర్ అయ్యా అని అంటుంది నన్ను చూసి. ఏమ్మా మీకు ఫోన్ చేస్తా ఉంటే పనడమే లేదు. ఆమెకు 68 సంవత్సరాలున్నా తెల్లవారుజామున చల్లనీళ్ళతో స్నానం చేసి ఒక దినం మసీదుకి పోతుంది, ఒక దినం వేరే గుడికి పోతుంది, ఒక దినం చర్చికి పోతా ఉంటే గమనించినాం. దేవుని వాక్యం చెప్పినాం. జెహోషామాకి తీసుకుపోతే నాయన ఇట్లాంటి మందిరం నేను ఎక్కడ చూడలేదు, రొమ్ము కొట్టుకుంటా ఉంది. ఒక్కరినైనా దేవుని కొరకు సంపాదించు. అటువంటి జీవితం లేకున్నప్పుడు ఎన్నుంటే ఏం ప్రయోజనం, ఎంత బ్రతికితే ఏం ప్రయోజనం. తర్వాత పూర్ణ హృదయంతో దేవుని సేవ చేయాల. దేవుని సేవ చేయటం అనేది నా అనుభవపూర్వకంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాను. లక్షలు సంపాదించే దానిని విడిచిపెట్టి ప్రభు మాట్లాడుతూ ఉంటే సరే ప్రభు చేస్తా అని తీర్మానం చేసుకునే కొలది ఎంత నెమ్మది, ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత తృప్తి. తర్వాత 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకరు. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. దేవుని సేవ చేస్తే దేవుని ఉగ్రత నీ మీద పోతుంది, నీ ఇంటి వారి మీద నుండి పోతుంది, నీ ఇరుగు పొరుగు వారి మీద నుండి పోతుంది. దేవుని యొక్క సేవ అనటం, సంపూర్ణమైన సేవ అనేది చాలా ఉన్నతమైంది. ఆ పేరు చెప్పి బ్రతకటం కాదు, కానీ నిజముగా ప్రభుని సేవించటం. మనం చదువుకుంటూ వచ్చాం, భయభక్తులు కలిగి నిష్కపటముగా సత్యముగా సేవించాలని చదువుకుంటూ వచ్చాము. భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో సేవించాలని వింటూ వచ్చాము. ఇక్కడ శాశ్వతముగా పరిశుద్ధపరిచిన దేవుని మందిరములో ఇప్పుడు ప్రవేశించినాం. దేవుని ఉగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఏం చేయాలంట? ఆయనను సేవించుడి.
దేవుని ఉగ్రత. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు తీసిన వారు చదవండి. 20 అక్కడి నుండి చదవమ్మా. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత క్రూరమైన పరిస్థితి. నిత్యము సేవించుచున్నటువంటి దేవుడు. కాబట్టి ఈ భక్తులు కూడా, మరి తన స్నేహితులు కూడా అదే మాట అంటున్నారు. 3:17లో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంత ఎరిగారు వాళ్ళు. నువ్వు ఎంత ఎరిగినావు, ఎంత తెలుసుకున్నావు దేవుని గురించి? తెలుసుకొని ఏమి ప్రయోజనం, ఎంత చేస్తున్నావు, అది ప్రాముఖ్యమైంది. కాబట్టి అనుదినము తప్పక సేవిస్తూ వచ్చాడు. అగ్నిగుండములో వేయబడతారు అంటే కూడా దేవునిని విడిచిపెట్టలేదు. తర్వాత ఈ యొక్క సింహాల బోనులోనికి వేయబడతారంటే కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎంతగా ప్రభువును ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎప్పుడైనా చేస్తున్నావా? నీ వారు ఎవరైనా చెడిపోతే, తప్పిపోతే, దూరమైపోతే నిజముగా కన్నీరు కార్చి ప్రార్థన చేయగలవా? నీ కొరకై నీవు ఎప్పుడైనా అట్లాగా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను నీ పనిముట్టుగా పెట్టుకో, వాడుకో, నన్ను కూడా సిద్ధపరచని కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చావా? ఏదో నామమాత్రంగా తెలిసిన వాక్యాలతో ప్రార్థన చేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం. కానీ నిజమైనటువంటిది ఇక్కడ అంటూ ఉన్నారు, మీ పితరుల వలె మీరు మరి అవిధేయులైనట్టుగా కాక. పితరులు అవిధేయులైపోతూ వచ్చారు, మనము కూడా అవిధేయులుగా ఎన్నిసార్లు జీవిస్తూ వచ్చాము. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఒక మాట చదవండి, ముగిద్దాము. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు. అంటే మూలము లేకుండా పోతుంది. జాగ్రత్త. దేవుని సేవించే వారికి ఏదైనా సమృద్ధియే. శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, అనారోగ్యాలున్నా, ఏ తిప్పలున్నా. నేను రోజు ప్రార్థన చేస్తే వచ్చాను. ఇంతవరకు ప్రాణము పోయేదాన్ని ఎట్లా నిలబెడుతున్నాడని నేను ధ్యానం చేసుకుంటుంటా. మా అమ్మ, నేను నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకున్నా, ఇంటి మీద నుండి మళ్ళా సువార్త చేయాలా ప్రభు అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమెకు విపరీతమైన బీపీ. ఈ 10 రోజులు ఎంత వస్తుందంటే 270 వస్తుంది బీపీ, 250 వస్తుంది, 220 వస్తుంది. సువార్త ప్రకటించాలని తపన. ఇంటి మీద మళ్ళీ మైకు పెట్టి, ప్రభు రాబోయే దినం ఎట్లుంటుందో తెలియదు అని ఈ తీర్మానం చేసుకుంటే భయంకరమైన పరిస్థితి. అయితే దేవుడు నమ్మదగిన వాడు, బాగు చేస్తున్నాడు, విడిపిస్తున్నాడు. తప్పనిసరిగా చేస్తాను ప్రభువా. మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. సరే, ఇక్కడ ఆయనను సేవించకపోతే నిలువరు, తర్వాత నిర్మూలము చేయబడతారు. సేవించకపోతే నిలవకుండా బయటికి పోవచ్చు. నువ్వు బయటికి పోయినా కూడా తప్పించుకోలేవు. జాగ్రత్త సుమా. నిర్మూలము కాక తప్పదు. మా ఊర్లో ఒక ఆయన దేవుని సేవ చేస్తూ వచ్చేవారు. అనాథాశ్రమాలు పెట్టుకొని బ్రతికి ఎంత గొప్పగా చేసినారు. ఆ వ్యక్తి దేవునికి విరోధమైన జీవితం జీవించిన కారణం చేత నా చిన్నతనంలో 27 మంది విదేశీయులు వచ్చి అక్కడ కడుతూ వచ్చారు. రకరకాల జాతీయులందరూ కూడా అక్కడికి వచ్చి జీవిస్తూ వచ్చారు. వాళ్ళు జీవిస్తూ రాగా చదువుకొని గొప్పోళ్ళు అయినారు. అందులోనే ఇప్పుడు శాంసన్ అన్నాడు, పాల్నాయక్ అంకుల్ కొడుకున్నాడే శాంసన్ అని. తర్వాత దాస్ అని ఉన్నాడే అబ్బాయి టీచరు. అక్కడి నుండి వచ్చిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా. కనుక అక్కడ ఉన్నప్పుడు ఆ 27 మంది ఎంతగా ప్రేమించేవాళ్ళు. కరుణామయుడు సినిమా వేసి చూపించేవాళ్ళు ఆ దినాల్లో.
దేవుని సేవిస్తే గొప్పగా దేవుడు పైకి లేపుతాడు. ఆ దినాల్లోనే దాదాపు నేను చెప్పేది 40 సంవత్సరాలకు ముందు, 40 సంవత్సరాలకు ముందే విమానంలో తిరిగినాడు ఆయన. అంత గొప్పగా దేవుడు కనపరుస్తాడు. అయితే తప్పు మార్గము గుండా వెళ్ళేసరికి పూర్తిగా పడగొట్టబడి పాడుగోడలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. నేను వాస్తవంగా ఎందుకు చెప్తానంటే మన జీవితం కూడా అంతే. జాగ్రత్త సుమ, ప్రార్థన చేసుకుందాము, ఒప్పుకుందాము, ఒప్పుకునే దాన్ని గట్టిగా పట్టుకుందాము. అట్లుండునట్లుగా మరి ఇంకా ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 1 సమూయేలు 7వ అధ్యాయం. రండి బ్రదర్, 7వ అధ్యాయము, 1 సమూయేలు 7వ అధ్యాయము 4వ వచనం ఒకరు చదవండి. అంతటా అందరూ కలిసి చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే ఈ పని చేస్తేనే మనము శేషముగా ఉంటాము. ఈ పని చేస్తే మనము శేషముగా మిగులుతాము. ఈ నిలిచిన శేషము కొరకే హెచ్చుగా ప్రార్థన చేస్తాం. అట్లుండునట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.